గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు అర్జున్ ప్రశ్న వేశారు ఏంటంటే, విశ్వరూప దర్శనం తర్వాత ఈ విశ్వరూపమైనటువంటి సగుణ ఈశ్వర, అనేక రూప ఈశ్వర, ఈ నిరంతరము ధ్యానించేవారు ఉత్తముల గొప్పవారా, లేకుంటే దీనికంటే భిన్నంగా అతీతంగా నిర్గుణం అంటే ఇటువంటి రూపము లేని ఆ ఈశ్వర స్వరూపాన్ని ఆత్మగా ధ్యానించేవారు గొప్పవారా అని అర్జునుడి ప్రశ్న. ఇది మీరు చెప్పండి అని. కృష్ణ పరమాత్మ ఇది తప్పు ప్రశ్న అని చెప్పలేదు. ఎందుకు? తప్పు చెప్తే అంతంత మాత్రమే ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, శ్రద్ధాభక్తి ఎక్కడ పోతుందో అని. కొంతమంది మా దగ్గరికి వస్తారు, వాళ్ళ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి, ఇంకా చిన్నగా ఉంటాయి. ఊరుకోమ్మా ఇవి కూడా తెలియదు అన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు భయపడిపోయి ఇంకేమీ అడగరు. కాబట్టి ఓ చాలా మంచి ప్రశ్న అమ్మ, చాలా బాగా అడిగారని మనం అంటాం. ఆ విధంగా భగవాన్ ఏమంటున్నారంటే, ఈ రెండు కూడా ఒకే గ్రూపుకి చెందినవి కాదు. ఎందుకు? సగుణ ఈశ్వర ధ్యానం అనేది ముందు చేయాలి, ఆ తర్వాత నిర్గుణ ఈశ్వర ధ్యానానికి వెళ్ళాలి. ఉపాసనలో రెండు రకాల భక్తి ఇది. అయితే మనకు సందేహం, రెండు ఒకేసారి చెయ్యొచ్చా? చెయ్యకూడదు, చెయ్యలేము. సరే, ముందు నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసి తరువాత సగుణ ఈశ్వర ధ్యానానికి రావచ్చా? అది అసాధ్యం. ముందు నేను డిగ్రీ చదివి ఆ తర్వాత మళ్ళీ 10th క్లాస్ చదవచ్చా అన్నట్లుంటది. ముందు నేను భోజనం చేసి తర్వాత వంట చేసుకోవచ్చా? భోజనం చేసిన తర్వాత ఇంక వంట ఏం చేస్తా? అందువలన ముందు నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసి తరువాత సగుణ ఈశ్వర ధ్యానం అనేది అసంభవం. అయితే మరి ఏంటి చెయ్యాలి? ముందు సగుణ సాకారంగా ఉన్నటువంటి ఏకరూప ధ్యానం చేసి తరువాత ఆ ఏకరూప సగుణ రూపము నుండి సర్వం అన్నీ కూడా విశ్వరూపంగా అనేక రూప ఈశ్వరగా ధ్యానం చేస్తే దాన్ని విశ్వరూప ఉపాసనా ధ్యానం అంటారు. అది నిష్ట సాధించిన వారికే. రూపము లేని ఆత్మ అంటే అప్పటి వరకు రూపాన్ని దర్శించాలని కోరుకుంటున్న మనస్సు తన హృదయస్థములో స్ఫురిస్తున్న నేనుగానే ఉన్నది ఈశ్వర అని తెలుసుకున్నారు. కాబట్టి అన్నీ విడిచిపెట్టి నేనుగా ఆ స్మరణ చింతనలో ఉండడమే ఆత్మ ధ్యానము. దానిని నిర్గుణ ఈశ్వర ధ్యానము. ఇక్కడ నిర్గుణ ఈశ్వర భగవంతుని ధ్యానం అంటే ఆత్మ ధ్యానం అని అర్థం. అందువలన ఇప్పుడు ఈ రెండు ధ్యానాలు తీసుకుంటే సగుణ ధ్యానం నుంచి నిర్గుణ ధ్యానానికి రావాలి. ఎందుకు? సగుణ ధ్యానం మీకు మనస్సు అంతఃకరణ శుద్ధి,
ఆ మనస్సు ఏకాగ్రతను ఇస్తుంది. అందువల్ల సగుణ ధ్యానం చేసి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతను పొంది నిర్గుణ ధ్యానానికి రావాలి. అందువలన ఈ రెండింటిలో ఏది గొప్ప అనే ప్రశ్న తప్ప కాదా మీరు చెప్పండి. ఇప్పుడు అర్జునుడికి అడగక్కర్లేదు, మీరు చెప్పాలి. తప్పే. కానీ కృష్ణ పరమాత్మ అర్జున నీ ప్రశ్నే తప్పు అని కించపరచలేదు. ఇది విషయం మనకి గమనించాలి. అప్పుడు కొంతమంది ఏదైనా ప్రశ్న అడిగే ముందు నా ప్రశ్న మీకు అర్థం అనిపించలేదేమో, ఏమో నా ప్రశ్న తప్పేమో అని ముందే అడిగేస్తుంటారు మనకు అడిగేవాళ్ళు. నా ప్రశ్న తప్పేమో కానీ కాస్త మీరు అర్థం చేసుకొని జవాబు చెప్పాలి అంటారు. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే మయి ఆవేశ్య మనః అంటే కొంతమంది భక్తులు నన్ను ధ్యానం చేస్తారు. ఏంటి? సగుణ రూపము, సగుణ కృష్ణ. సగుణ రూపం అంటే అదరం మధురం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం రుక్మిణి సత్యభామాభ్యం సైతం కృష్ణమాశ్రయే అంటే కృష్ణ రూపం. అదేవిధంగా విశ్వరూపాన్ని కూడా మనం కలుపుకోవాలి. అనేక రూప విశ్వరూపాన్ని కూడా కలుపుకుంటే సగుణ రూపంలోకి భగవాన్ వస్తారు. ఎలా ధ్యానం చేస్తాము? మయి ఆవేశ్య అంటే వారి యొక్క మనస్సును నా మీదే నిలిపి అన్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఏకాగ్ర చిత్తముతో నిరంతరం ఎన్ని రోజులు ధ్యానం చేయాలి? నిత్యయుక్తాహ నిరంతరము అంకిత భావంతో క్రమము తప్పకుండా తపనతో తప్పిస్తూ ఎవరైతే సగుణ ఈశ్వర ధ్యానం చేస్తారో పరయా శ్రద్ధయా ఉపేతాహ అంటే వారికి నా మీద అత్యంత భక్తి శ్రద్ధలు పెరుగుతాయి, ఏర్పడతాయి. అలా ఉపాసన చేస్తే లౌకిక ఫలితాల కంటే ఆధ్యాత్మికమైన వృద్ధి అంటే స్పిరిచువల్ ఆ యొక్క గ్రోత్ పెరుగుతుంది. ఆ యొక్క అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే పెరిగిందో విశ్వరూప ధ్యానం వలన ఆ యొక్క చిత్తము విశాలత పెరుగుతుంది. మనస్సు విశాలమైన మనస్సు అవుతుంది. ఆ మార్పు మీకు బయటికి కనిపించదు. కానీ ఉపాసకులు భగవంతుని యొక్క మీద అపారమైన భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళ మనసు విశాలంగా అంతఃకరణ శుద్ధి పవిత్రంగా ఏకాగ్ర చిత్తం సాధిస్తారు ఉపాసన చేయడం వలన. అయితే ఏమవుతుంది ప్రయోజనం? తే మే యుక్తతమా మతాహ అటువంటి సగుణ ఈశ్వర అంటే విశ్వరూప సగుణ ఈశ్వర ధ్యానం చేసిన వారు నిజంగా అత్యుత్తములు, ఉత్తమమైన వారు అని చెప్పారు. అలాగే ఇక్కడ సగుణ ఉపాసకులను కీర్తించి తర్వాత వచ్చే శ్లోకం 3వ శ్లోకంలో ఏమంటారంటే నిర్గుణ ఈశ్వర ధ్యానం ఆత్మ ధ్యానంగా చేసేవారు నన్నే పొందుతారు అని చెప్తారు. అది అక్కడ విచిత్రం. ఇప్పుడు 3వ శ్లోకం ఏ త్వక్షరమ నిర్దేశ్యం అమ్మా అమ్మా అమ్మ రాధమ్మ గారు ఉన్నారా? విజయశ్రీ గారు ఉన్నారు కదా? హరి ఓం. విజయశ్రీ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏత్వక్షరమ నిర్దేశ్యం ఏత్వక్షరమనిర్దేశ్యం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం
कूटस्थमचलं ध्रुवं कूटस्थमचलं ध्रुवम् ఏతోక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంతకీ ఆ నిర్గుణ ఈశ్వర ఎవరు ఎలా ఉంటారు దాని గురించి చెప్తున్నారన్నమాట. అంటే ఏతు ఎవరైతే అక్షరం అక్షరం పరమం బ్రహ్మ మనకు చెప్పారు 8వ అధ్యాయంలో. ఆ అక్షరం బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అక్షరం పరమం స్వరూపం. అందుకే నాశనము లేనిది అవినాశి అయినటువంటి ఆ అవినాశి తత్వాన్ని అక్షరము అంటారు. అనిర్దేశ్యం, నిర్దేశం అంటే ఏంటి? మాటలతో చెప్పేది. అంటే మాటలతో చెప్పడానికి వీలు కానటువంటి ఆ తత్వాన్ని అనిర్దేశ్యము అంటారు. అంటే ఈ శ్లోకాల్లో నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసేవారి గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే ఎలాగా? ఈ విధంగా మనం ముందే చెప్పాం. ఏంటి? 5 రకాల భక్తి ఉంటుంది. 5 రకాలు అంటే కర్మ లక్షణంతో కూడిన 2 రకాల భక్తి కర్మయోగంలో. సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగం భక్తి. తర్వాత ఏకరూప ఈశ్వర ధ్యాన భక్తి, అనేక రూప ఈశ్వర ధ్యాన భక్తి. ఇప్పుడేంటి మనం చెప్తున్నాము? 5వ రకం అంటే జ్ఞానయోగ ఈశ్వర భక్తి. ఇది కూడా భక్తే. ఈ భక్తి ఏంటి? నిర్గుణ ఈశ్వర గురించి మనం చేసే ఈశ్వర ధ్యానము. సాధారణంగా నిర్గుణ ఈశ్వర ధ్యానం అంటేనే చాలా మందికి అర్థం కాదు. నిర్గుణ ధ్యానం ఏం చేస్తామండి అనుకుంటారు. అంటే సర్వము కూడా ఏదైతే ఇప్పుడు మనము మారుతున్నది, వికారాలు చెందుతున్నది, ఇది కాదు ఇది కాదు అని ఉపనిషత్తులు చెప్పే నేతి నేతి అని. నేతి నేతి అంటే మనం నెయ్యి కాదు, నా ఇతి నేతి నేతి అన్నారు. సో ఇక్కడ నిర్గుణ ఈశ్వర భక్తి ధ్యానం అంటే నిధిధ్యాసనం అని అర్థం. నిధిధ్యాసనం అంటే ఏంటి? మనం 2వ అధ్యాయం చూసాం. ఆ యొక్క ఈశ్వర స్వరూపము, నా స్వరూపము తెలుసుకొని, సందేహాలు సంశయాలు నివృత్తి చేసుకొని, ఆ స్వరూపతత్వమే నా ఆత్మగా నేనుగా స్ఫురణ మీద చింతనతో ధ్యానించడమే ఆత్మ ధ్యానము. అదే నిధిధ్యాసనం అంటారు. ఏతు అక్షరం పర్యుపాసతే, కొంతమంది అక్షరం బ్రహ్మ మీద ధ్యానం చేస్తారు. అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పాం కదా. సో 8వ అధ్యాయం చెప్పినట్టే అక్షర బ్రహ్మ అంటే నిర్గుణ ఈశ్వర లేదా నిర్గుణ బ్రహ్మ, నిర్గుణ కృష్ణ అని అర్థం చేసుకోండి. జ్ఞానయోగము అంటే అక్షర ఉపాసన. అంటే నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసే శ్లోకాలు 3 నుండి 5 వరకు మనం చూడాలి. ఈ శ్లోకాల్లో నిర్గుణ బ్రహ్మని అంటే నిర్గుణ కృష్ణ వాటి యొక్క లక్షణాలు ఏమిటి మనం ధ్యానం చేయాలంటే అవి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? ఫస్ట్ మనం ఆర్డర్లో తీసుకుంటే అవ్యక్తం అని తీసుకోవాలి. కానీ అవ్యక్తం మనకి ఎక్కడ వచ్చింది? 3వది అక్షరము అనిర్దేశం, తర్వాత అవ్యక్తం వచ్చింది. కానీ మనం ముందు వరుసలో చెప్పుకుంటూ పోతే అవ్యక్తం అన్నాం అనుకోండి. ఆ అక్షర బ్రహ్మని అవ్యక్తం లక్షణం. ఇంతకీ అవ్యక్తం అంటే ఏంటి? మన ఇంద్రియములకి అందనది, గోచరం కానిది. మీ చూపుతో చూడలేరు, మీ చెవులతో వినలేరు, మీ ముక్కుతో వాసన ఉండదు, మీ నాలుకకి రుచి అందదు, మీ యొక్క చర్మము స్పర్శ ద్వారా ఆ ఈశ్వరు మీకు
అందుబాటులో ఉండరు. దానిని అవ్యక్త ఈశ్వర అంటారు. అందువలన ఈ ప్రపంచమంతా మనకి ఎలా తెలుసు చెప్పండి? ఈ 5 ఇంద్రియముల ద్వారే. అందుకే ప్రకర్షేణ పంచహ. పంచ అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 యొక్క ప్రకర్షేణ, ప్రత్యేకమైనటువంటి ఈ 5 యొక్క కలయికనే ఈ ప్రపంచము. మీరు ఒక్కసారి గమనించండి. ఈ 5 ఇంద్రియములు పని చేయకుంటే ప్రపంచం లేదు. మీరు స్వప్నంలోకి వెళ్ళేసరికి మనస్సు వేరే స్వప్న ప్రపంచం క్రియేట్ చేస్తుంది తప్ప ఈ ప్రపంచం లేదు అక్కడ. ఎందుకు? ఈ ఇంద్రియములు అక్కడ పని చేయట్లేదు. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు, గాఢ నిద్రలో మనం ఉంటే అక్కడ ఈ ప్రపంచము లేదు, స్వప్న ప్రపంచము లేదు. ఎందుకు? ఈ ఇంద్రియములన్నీ బంద్ అయినప్పుడు ప్రపంచం మరి ఉండదు. ప్రపంచం అంటే కేవలం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల యొక్క అనుభవాలు కలయికే ప్రపంచము అని అర్థం. అందువలన నిర్గుణ బ్రహ్మ, నిర్గుణ ఈశ్వరికి ఈ 5 ఉండవు. ఎందుకు అంటే ఇంద్రియములకు అందదు. ఇంద్రియ అగోచరత్వాత్ అంటారు. కృష్ణ పరమాత్మే తన సగుణ రూపము అపరా ప్రకృతని, అది మాయా మానుష వేషం అని మనము చూసాం. మాయా మానుష వేషం అవజానంతి మా మూఢాహ అంటే మూఢులు కేవలం సగుణం మా దగ్గరే ఆగిపోతారు, నా యొక్క నిర్గుణాన్ని తెలుసుకోలేరు అని చెప్పారు భగవాన్ 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో. కొంతమంది ఈ మాయా మానుష వేషానికి అతీతంగా అంటే దాన్ని ఉత్తీర్ణులై నిష్ట సాధించి నిర్గుణ అవ్యక్త బ్రహ్మను ఆత్మగా ఉపాసన చేస్తారు, ధ్యానిస్తారని చెప్పారు. 2, మరి ఇప్పుడు ఇంద్రియములకు అందదు కాబట్టి ఇంద్రియములకు అందంది చాలా వరకు మనసుతో మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు నాకు కైలాస యాత్ర వెళ్ళాలనుకుంటాను, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, అవన్నీ మనం కళ్ళతో ఇప్పుడు చూడట్లేదు, కానీ మనస్సు ద్వారా మనము అనుమానం ఊహించవచ్చు. కాబట్టి మనస్సు ద్వారా ఏమైనా నిర్గుణ ఈశ్వరుణ్ణి తెలుసుకోగలమా అని ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు? దాన్ని కూడా కొట్టి పడేశారు కృష్ణ పరమాత్మ. ఏంటి? అచింత్యం. చూసారా? అచింత్యం అని 2వ లైన్లో ఉంది, 3వ శ్లోకంలో. అచింత్యం అంటే అది మనస్సుకి అగోచరము. ఎంతవరకు ఏం చెప్పాము? మనము ఇంద్రియ అగోచరం అని చెప్పాం. ఇప్పుడు మనస్సు కూడా అందదు. మరి రాగద్వేషాలు, కామక్రోధాలు మనసు తెలుస్తాయి కదా. అందువలన మరి నిర్గుణ బ్రహ్మ అచింత్యం అని ఇంకో పిడుగు లాంటి వార్త కదా ఇది. ఎందుకంటే మన ఇంద్రియములకు అందనవన్నీ మన మనసు ద్వారా తెలుసుకుంటాం. మరి మనస్సుకి అందకపోతే ఇంతకీ ఆ బ్రహ్మ, ఆ నిర్గుణ ఈశ్వరు ఉందా లేదా? మీ అందరికి డౌట్ అదే చెప్పండి. పోని ఓకే, నా ఇంద్రియములకి అందదు, నా మనస్సుకి అందదు, కానీ కొన్ని శబ్దజాలం ఉన్నది కదా. శబ్దజాలం అంటే వేదము, ఇలాగ కొన్ని శబ్దాలు ఉంటాయి, వాక్యాలు. దాన్ని డిస్క్రిప్షన్ అంటే ఒక కాన్సెప్ట్, ఒక డిస్క్రిప్షన్, ఒక నిర్వచనం ఏమైనా ఇస్తారా ఈశ్వరు గురించి అంటే ఏమంటున్నారు? అనిర్దేశ్యం అంటే నిర్వచించలేము. ఒక కాన్సెప్ట్ గా నిర్గుణీశ్వరుని పలాయన అని చెప్పలేము. అనిర్దేశ్యం అంటే ఇంద్రియులకు అందదు, మనస్సుకి అందకపోతే ఈ నిర్గుణ బ్రహ్మని మాటలతో ఎలా వర్ణిస్తాము అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఈశ్వరుణ్ణి ఆబ్జెక్టిఫై చేయలేము. ఆబ్జెక్టిఫై ఏంటండి? నేను సబ్జెక్టు, చూసేవాడిని ద్రష్ట, చూడబడేది దృశ్యం. అంటే దృశ్యం అనే కేటగిరీలోకి ఈశ్వర రారు అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి దేవాలయంలోకి వెళ్తే మనం ఒక దృశ్యంగా చూస్తున్నాం మూర్తిని, కానీ నిజమైనది ఎక్కడ చూస్తున్నాము? అక్కడికి వెళ్ళి కూడా నేత్రములు మూసుకుంటున్నాం. అది మన స్వాభావికంగా మన యొక్క ఆత్మ విద్య ఈ భారతీయ సనాతన ధర్మంలో. అందువలన భగవంతుడు ఈశ్వర అనేవారు ఎప్పటికీ మీకు దృశ్య వస్తువు కాదు. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి,
మన కన్ను ఉంది, నేత్రం. కన్నుతో అన్ని చూస్తాము. మన కన్నును మన కన్నుతో చూడగలమా? చూడలేము. మీరు అనొచ్చు, స్వామీజీ ఈయన అద్దంలో చూస్తే నా కన్ను కనిపిస్తుంది కదా. అది ప్రతిబింబం మాత్రమే, నిజమైన కన్ను కాదు. ఓకే, మనము కొంతమందికి ఫోటో తీస్తాం. కొంతమందికి ఫోటో తీస్తాం. ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫరు ఫోటో తీసినప్పుడు అందరూ ఉంటారు, కానీ ఫోటో తీసిన వ్యక్తి ఉంటాడా అందులో? ఉండడు. కొంతమంది అంటారు, స్వామీజీ మేము ఆటోమేటిక్ ఫోటో కెమెరా అక్కడ పెట్టి అందరం కూడా ఫ్రేమ్లో పడేటట్లు చేస్తాం కదా అని అడగవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడుగుతాం. ఏంటి? మీరు అందరూ ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు, కానీ కెమెరా ఉంటుందా? ఉండదు. ఎందుకు? కెమెరా తీస్తున్నది మనం అందరము దృశ్యులు కెమెరాకి. ఆ విధంగా ఈశ్వర అనేవారు ఎప్పటికీ కూడా ఒక ఆబ్జెక్ట్, వస్తువుగా మనకు ఒక దృశ్యంగా ఉండబోరు. అందువలన ఈ నిర్గుణ బ్రహ్మ మనము అసలు ఉందా? అటువంటి ఈశ్వర, నిర్గుణమైన ఈశ్వర అసలు ఉందా లేదా అని మనకి డౌట్ కలుగుతుంది ఇప్పుడు. అయితే ఎలా ఉంటారు అనడానికి నెక్స్ట్ భగవాన్ ఏమంటున్నారంటే, అప్రమేయో ఋషికేశో పద్మనాభో అమర ప్రభు అని విష్ణు సహస్రనామం చూసారా? అప్రమేయ. అప్రమేయ అంటే అర్థమైందండి. అప్రమేయ అంటే ఎప్పటికీ కూడా మనకి ఒక దృశ్యం వలె, ఒక తెలుసుకోబడే, ఒక చూడబడే వస్తువుగా ఎప్పటికీ ఉండకపోతే దాన్ని అప్రమేయ అంటారు. అప్రమేయ అంటే ఏంటంటే ఇక్కడ అవ్యక్తము, అదేవిధంగా అచింత్యము, అదేవిధంగా అనిర్దేశ్యము, ఈ మూడింటిని కలిపి అప్రమేయ అంటారు. కాబట్టి ఇక్కడ మరప్రభు, అమరప్రభు ఏదైనా అనొచ్చు విష్ణు సహస్రనామంలో. ఎందుకంటే అక్కడ కాలతత్వము పరమాత్మయే, అక్కడ సృష్టి స్థితి లయకర్త కూడా పరమాత్మయే. కాబట్టి అమరప్రభు అయినా మరప్రభు అయినా భగవానికి చెందుతుంది. అయితే ఇంతకీ అలాంటి నిర్గుణ ఈశ్వర ఉన్నారా అని మనకు సందేహం కలిగినప్పుడు భగవాన్ ఏమంటాడంటే, సర్వత్రగం, సర్వవ్యాపకమై ఉన్నది అని చెప్తున్నారు. చూసారా? మనకు డౌట్ వచ్చింది. ఇంతకీ మనస్సుకి అందదు, ఇంద్రియములకు అందదు, మాటల్లో వర్ణించలేము. అసలు అలాంటి నిర్గుణ ఈశ్వరుడు అనేవారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎలా ఉన్నారు? సర్వవ్యాపకం అంటే సర్వత్రగం. దాని అర్థం ఏంటి? దాన్ని స్థూలంగా తెలుసుకోలేమంటే అటువంటి ఈశ్వర అసలు ఉందా అనే అనుమానం వస్తుంది. అందువల్లనే భగవాన్ ఏమన్నారు? సర్వత్రగం, సర్వవ్యాపి అని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? అసలు ఎవరో భగవంతుడు ఎక్కడా లేడు అనే రాస్తే, మనం ఇంతకుముందు చెప్పాను మీకు, గాడ్ ఈజ్ నో వేర్ అంటే గాడ్ నో వేర్. వాళ్ళ అబ్బాయే, ఎవరో కాదంట, వాళ్ళ పిల్లడు ఎన్ఓ తర్వాత డబ్ల్యూ ఉంటుంది కదా, నోవేర్కి డబ్ల్యూ తర్వాత చిన్న కామ పెట్టి తను చదవడానికి వీలుగా గాడ్ ఎన్ఓడబ్ల్యూ నౌ హెచ్ఈఆర్ఈ హియర్ అన్నాడంట. అసలు గాడ్, దేవుడు అనేవాడు ఎక్కడా లేడని కమ్యూనిస్ట్ రాసుకుంటే వాళ్ళ అబ్బాయి గాడ్ నౌ హియర్, దేవుడు ఎక్కడే ఉన్నాడు అన్నాడంట పిల్లడు. అలాగ అన్నట్లు మనకేంటి? దేవుడు ఎక్కడ లేడు అని. ఎందుకు? సర్వవ్యాపమైనటువంటి పరమాత్మ నువ్వే. మనం అంతా వెతుకుతున్నాం, ఎక్కడ ఎక్కడ ఈ సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఎక్కడ ఎక్కడ వెతుకుతున్నాం కదా. ఆ ఉపనిషత్తు ఋషి ఏమంటాం కదంటే, తత్వమసి, నువ్వే అది అయి ఉన్నావు అంటున్నారు. తత్వమసి అంటే ఇంక నువ్వు బయటికి వెతకాలని పని లేదు. ఇంకేంటి? అచలం అంటే, అచలం అంటే చలనం లేనిది అంటే కదలనిది. ఎలా కదులుతుందండి? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఢిల్లీలో లేను కాబట్టి ఢిల్లీ వెళ్తాను.
మరి ఢిల్లీ, హైదరాబాద్ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆకాశంగా ఉంటే ఆకాశం ఎక్కడికి ప్రయాణిస్తుంది చెప్పండి? ప్రయాణించిన వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆకాశం ఉండినే ఉంటుంది ముందే. కాబట్టి అచలం అంటే ప్రయాణం, కదలిక లేనిది, ఇమ్మూవబుల్ అంటారు. అందువలన మనకి సగుణ రూప కృష్ణ అనుకోండి, మధుర నుండి ద్వారక, ద్వారక నుండి హస్తినాపురము, హస్తినాపురం నుండి పూరి, పూరి నుండి రామేశ్వరం తిరుగుతుంటాడు. ఇక్కడ ఒక పరిచ్ఛిన్నమైనటువంటి రూపం ఉంటే మరి సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి కృష్ణ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? కాబట్టి అలాంటి ఈశ్వరుని మనం ఏమంటాము? అనంతం. అనంతం అంటే ఏంటి? అనంతం అంటే సర్వత్రగం అచలం అంటే ఏంటి? దేశము కాలము రెండుటికి అతీతము అని అర్థం. అనంతం అంటే దేశం అనేది, దానికి ఒక ప్రదేశం అనేది పరిచ్ఛిన్నం కాదు. ఇంకొకటి ఏంటంటే నిర్వికారం అంటే కూటస్థం అన్నారు. అచలం ధ్రువం ముందు కూటస్థం అని చెప్పారు. కూటస్థం అంటే మీకు తెలుసు కదా, అంటే ఎటువంటి కదలిక లేకుండా ఒకే దగ్గర ఉండేదాన్ని కూట. ఏంటంటే కూటస్థం కథలో నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పాలు తీసుకురా అంటాం మన పిల్లడికి. కూటస్థంలా కదలకంటే అలా ఒక దగ్గర పడి ఉన్నారు అంటారు, విన్నారా? కూటస్థం అంటే మార్పులు లేనిది, కదలిక లేనిది పాటు మార్పులు లేనిది. మరి శరీరం కూడా కూటస్థం ఉన్నారు కదా స్వామి కూర్చొని అంటే కాదు. ఎందుకు? శరీరానికి 6 మార్పులు జరుగుతాయి, షడ్వికారాలు అంటారు. ఏంటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి శరీరం ఉంది, జాయతే పుట్టినది, వర్ధతే పెరుగుతుంది, విపరిణమతే అనేక మార్పులు జరుగుతున్నాయి, క్షీణదశ వస్తుంది అన్నమాట. ఇక్కడ అపక్షీయతే క్షీణిస్తుంది, వినశ్యతి నాశనం అవుతుంది. ఇవన్నీ కూడా శరీరానికి కలుగుతున్నాయి. అవ్యక్తంలో ఉండడం అంటే అస్థి అంటే తల్లి గర్భంలో బీజ రూపంగా శిశువుగా ఉంటుంది, పిండంగా. జాయితీ అంటే పుట్టడం తెలుసు కదా. సో ఈ విధమైనటువంటి మార్పులు దేనికి ఉన్నాయి? శరీరానికి ఉంటాయి. మరి కూటస్థమైన ఈశ్వరునికి ఉందా? లేదు. కూటస్థం అంటే కూటం, కూటవతు తిష్టతి ఇది కూటస్థ అంటే మనకి వడ్రంగి ఉంటారు కదా కంసాలి వాళ్ళు, దానికి ఒక దిమ్మలాడి పెట్టుకుంటాడు ఆయన. దాని మీద అన్ని రకాల ఇనుము కానీ బంగారం కానీ పెట్టి సెట్ చేస్తుంది, కుడుతుంటాడు. అన్నిటికీ మార్పులు తీసుకొస్తుంది, కానీ ఆ దిమ్మలాగా ఉంది దానిలో ఎటువంటి మార్పు కదలదు. దాన్నే కూటస్థం అంటారు. మనకి గ్రామాలలో అమ్మవారు తల్లులు, మన అమ్మలు అప్పుడు తిరగలి అని ఒకటి ఉండేది. తిరగలి అంటారు అంటే కింద చక్రం పూర్తిగా భూమికి ఒక పర్మనెంట్గా ఉంచుతారు కదలకుండా, పై చక్రం తిరుగుతూ ఉంటుంది అనమాట. అందువలన ఆ పై చక్రం మార్పులు చేర్పులు జరుగుతూ తిరుగుతూ ఉంటే కిందది మాత్రము కదలకుండా అలాగ ఉంటుంది. యావత్ జగత్తు చక్రములాగా పైన ఆ పైన తిరగలు ఉంటది కదండి, అది తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటది కాలచక్రము. ఇది కాలచక్రము. కింద మాత్రం పరమాత్మ కూటస్థం వల్లే కింద తిరగల చక్రం వల్లే ఉంటుంది అన్నది. అందుకే మీరు చూడండి, తిరగల చక్రం తిరిగేటప్పుడు ఆ తిరగల చక్రం మధ్య ఉన్నటువంటి పెసలు మినులు అన్ని పిండి పిండి అయిపోతాయి. కానీ కొన్ని పెసల గింజలు ఆ యొక్క మధ్యలో ఒక కాడ ఉంటుందండి. కాడ అంటే ఒక పట్టుకోవడానికి యాన్విల్ అని పట్టుకొని తిప్పుతారు కదా, ఆ మధ్యలో ఒక కాడ ఉంటది అనమాట. ఆ సెంటర్లో ఆ రెండు కింద తిరగలి చక్రానికి పై తిరగలి చక్రానికి మధ్యలో ఒక బేస్ లాంటిది ఉంటుంది అన్నమాట, కర్ర. దానికి దగ్గరలో ఉన్నటువంటి పెసలు చూర్ణం అవ్వు. చూసారా? దగ్గరలో ఉన్నవి చూర్ణం అవ్వు అంటే ఈశ్వరునికి దగ్గరగా ఎవరు శరణ వేరుకుంటారో వారు మార్కండేయ మహర్షి వలె చిరంజీవులు అవుతారన్నమాట. సో ఈ విధంగా మారుతున్న వస్తువులను
చూస్తున్నది మారకూడదు. మీరు అర్థమైందండి? ట్రాఫిక్ని గమనించాలంటే ఆయన ప్రయాణించకూడదు, ఇది రూలు. అందువలన నిరంతరం గమనిస్తున్నది మారకుండా ఉండాలి. కాబట్టి అది కూటస్థం. ఈ విధంగా మనము శరీరం అనే బంగారానికి, మనస్సు అనే బంగారానికి ఎన్ని సుత్తి దెబ్బలు, ఎన్ని భయంకరమైన మార్పులు చేస్తున్నా వాటన్నింటికీ సాక్షిభూతంగా చూసే ఒక మారినటువంటి అధిష్టానం ఉండాలి కదా. దానిని మనము కూటస్థం బ్రహ్మ అంటారు. వీటన్నిటికీ అతీతం నిర్గుణ బ్రహ్మ. అందువలన అది ఎప్పుడు మార్పులు జరగదు. ఇప్పుడు చూడండి, అదేవిధంగా పరమాత్మ నిర్గుణ ఈశ్వర ధ్రువం. ధ్రువం అంటే శాశ్వతం, కాలంకి అతీతం. కూటస్థం అన్నాం. అనంతం అంటే దేశానికి అతీతం, ప్రదేశానికి. మరి ధ్రువం అంటే కాలానికి అతీతం, శాశ్వతం. అందువలన కాలాతీతం. సర్వత్రగం అచలం అని మనం ఎందుకన్నాము? సర్వత్రగం అంటే సర్వం వ్యాపించి ఉంది అనంతంగా. అచలం కదలడానికి వీలు లేదు అంటే ఏంటి? మీరు దేశానికి అతీతం అని చెప్పాం. అదేవిధంగా కూటస్థం ధ్రువం అన్నామనుకోండి, కాలమునకు అతీతము. దేశకాలములకు అతీతంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర కృష్ణ పరమాత్మ దేశకాలాలకు అతీతము అంటే ఏంటి? నిర్గుణ కృష్ణ అని అర్థం, సగుణ కృష్ణ కాదు ఇక్కడ. అందుకే మనమేమంటాము? సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అంటారు. ఎక్కడ? నారాయణీయం అనే ఒకటి ఉంది గ్రంథం. దాంట్లో సాంద్రానంద బోధ ఆత్మకం అనుపమితం అంటే దేశకాలాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ నిత్యముక్తం నిర్ముక్తం అంటే ఏంటి? ఆయనకి దేశకాలాలకు అతీతం కాబట్టి పుణ్యపాపాలకు అతీతము, జన్మకి మృత్యువుకి అతీతము. అంటే కేవలం శుద్ధ చైతన్యం, సర్వవ్యాపకం ఈశ్వర, నిర్గుణ ఈశ్వర అర్థం. మరి ఇలాంటి ఈశ్వరునికి మనం ధ్యానం చేయాలనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఆత్మ ధ్యానం చెయ్యాలంటే వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కసారి ఇంటిగ్రేషన్ డెరివేటివ్స్, అదేవిధంగా మెడిసిన్ గురించి నాకు తెలియాలి అంటే నాకు అర్హత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వొకాబులరీ తెలియాలి. కాబట్టి ఈ ఆత్మ ధ్యానం, నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసే వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు చెప్తున్నారనమాట 4వ శ్లోకం. ఏంటి వారి యొక్క అర్హతలు? సన్నియమ్యేంద్రియ గ్రామం, సన్నియమ్యేంద్రియగ్రామం, సన్నియమ్యేంద్రియగ్రామం, సర్వత్ర సమబుద్ధయః, సర్వత్ర సమబుద్ధయః, సర్వత్ర సమబుద్ధయః, తే ప్రాప్నువంతి మామేవ, తే ప్రాప్నువంతి మామేవ, తే ప్రాప్నువంతి మామేవ, సర్వభూతయితే రతాః, సర్వభూతహితే రతాః, సర్వభూతహితే రతాః, సన్నియమ్యేంద్రియగ్రామం, సర్వత్ర సమబుద్ధయః, సన్నియమ్యేంద్రియగ్రామం, సర్వత్ర సమబుద్ధయః, సన్నియమ్యేంద్రియగ్రామం, సర్వత్ర సమబుద్ధయః, తే ప్రాప్నువంతి మామేవ, సర్వభూతయితే రతాః, తే ప్రాప్నువంతి మామేవ,
సర్వభూతహితే రతాః ते प्राप्नुवन्ति मामेव సర్వభూతహితే రతాః. అయితే నిర్గుణ ఈశ్వర ధ్యానం చేయడానికి మనకి ఎటువంటి అర్హతలు ఉన్నాయి అనేది ఉపనిషత్తుల్లో ప్రతి ఉపనిషత్తులు చెప్తారు. అందువలన దీనికే మనము సాధన చతుష్టయము అంటారు. సాధన సంపత్తి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఎందుకన్నారు? ఈ సాధన కోసము మనకు 4 రకాల సంపత్తి ఉండాలి. అంటే బయట సంపత్తి కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంతరంగి ఇన్నర్ వెల్త్ అంటారు. ఏంటవి అంటే ఫస్ట్ ఉండాల్సింది వివేకము. అంటే ఏది శాశ్వతము, ఏది తాత్కాలికము, ఏది మంచి చెడు, ధర్మ అధర్మం, నిత్య అనిత్య, సత్య అసత్య, ఈ రెండింటి మధ్య మనకి ఒక వివేకమైనటువంటి తేడా తెలియాలి. లేకపోతే కలగపులకంగా అన్ని కలిపేస్తాం మనం. ఎప్పుడైతే మీకు వివేకం వస్తుందో అప్పుడు నిత్యాన్ని, సత్యాన్ని, శాశ్వతాన్ని పట్టుకొని అనిత్యము, తాత్కాలికము, క్షణికముని విడిచిపెట్టాలి. దాన్ని వైరాగ్యము అంటారు. తరువాత శమ అంటే, దమ అంటే ఇంద్రియ నిగ్రహము, శమ అంటే మనో నిగ్రహము. ఈ 2 మనస్సు, ఇంద్రియాలు మన స్వాధీనములో ఉన్నప్పుడే మనము ఒక ఉన్నతమైన లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. లేకపోతే ఈ ఇంద్రియం లాక్కొని పోతాయి, ఇంకెక్కడ పోతాం? తొలిమెట్టి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి చూసామంటే ఇంక నువ్వు వెళ్ళలేవు అని అర్థం. అందువలన ఈ ఇంద్రియముల మనస్సు మిమ్మల్ని వెళ్ళనీయవు. ఎందుకు? ఎప్పుడైతే మీరు లోపలికి వెళ్ళారో ఇక సాక్షాత్తు నారాయణ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత జయ విజయులు మీకేం చేయగలరు? కాబట్టి జయ విజయులు మీకు లోనకి వెళ్ళనివ్వరు. అందుకే వీళ్ళు నారాయణ దగ్గరికి వెళ్ళిపోతే ఇంక మన మాట వినరు. కాబట్టి యూ షుడ్ నాట్ గో టు నారాయణ్ అని జయ విజయులు మన ద్వారం దగ్గర ఆపుతారు. ఆ జయ విజయులు ఎవరో కాదు, మీ ఇంద్రియాలు, మీ మనస్సే జయ విజయ. ఈ రెండిని దాటి వెళ్తే ఇక జయ విజయులు కూడా మీకు ఏమీ చెయ్యలేరు. ఎందుకు అడ్డుకుంటారంటే నీవు గనక వాళ్ళని దాటెళ్ళి నీ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించావా, ఇంద్రియములు, మనస్సు నీ కాళ్ళ కింద పడి గిలగిలా గిలగిలా కొట్టుకుంటాయి. ఎందుకు? వాటి అస్తిత్వం కోల్పోతాయి అని అర్థం. ఇప్పుడేంటి, బంగారంగా ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నము మన బీర్లు, బార్లు, అన్ని ప్యాకెట్లు, బిర్యానీలు ఇస్తున్నారు కదా ఎలక్షన్లో. అలాగ తింటారనమాట. ఒక్కసారి ఎలక్షన్లో గెలవని ఎమ్మెల్యే వీళ్ళ ఆటలు సాగవు. అందువలన అంతవరకు ఈ పుష్టి చెందుతున్న ఎవరు? మనస్సు, ఇంద్రియాలు. కాబట్టి నీవు లోపలికి వెళ్ళకు, నువ్వు ఎక్కడే ఉండు, మేము చెప్పినట్టు విను అని అంటుంటాయి అనమాట ఇంద్రియాలు, మనస్సు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇంద్రియ గ్రామం సంనియమ్య. ఇక్కడ ఇంద్రియ గ్రామం అంటే సముదాయం. అందుకే మన ఇల్లులన్నీ సముదాయంగా ఉంటాయి కాబట్టి గ్రామము అని పేరు పెట్టారు. అందువలన ఇక్కడ ఆ గ్రామం కాదు, ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయం అన్ని కూడా నియమ్య, అత్యంత నియంత్రణతో స్వాధీనం చేసుకోవాలి. ఎలాగా? సంనియమ్య, సంపూర్ణంగా స్వాధీనం చేయాలి ఇంద్రియాలను. పర్లేదు, బీపీ, షుగర్ అంటారు, ఆ టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని స్వీట్ని కంట్రోల్ చేసుకోలేరు మన వాళ్ళు. ఆ షుగర్ తినడం ఎందుకు, మిఠాయిలు తినడం ఎందుకు, ఇంజక్షన్లు, టాబ్లెట్లు వేసుకోవడం అవసరమా? కాబట్టి దానికి ఎప్పుడు కూడా బానిసగా ఉండకూడదు ఇంద్రియాలకి. ఆ లంపట, ఆ లాలస ఉండకూడదు మనకి. అందువలన బహిర్ముఖంగా పరుగులు తీస్తున్న ఇంద్రియాలను అదుపులో పెట్టాలి. మీరు అదుపులో పెట్టకపోతే నిర్గుణ బ్రహ్మ ఇంద్రియ అగోచరంగా అన్నారు కాబట్టి ఇంద్రియాలకు అది అందదు. సో ఇంద్రియాలకు ఎప్పుడు అయితే అందదని చెప్పారో ఇంద్రియాలతో ఇంకేం పని మీకు? ఇంద్రియములకి అయితే ఎలాగా అందదు. సో మీరు చూస్తున్న దృష్టి అంతా ఈశ్వర కాదు, నేత్రములతో చూసేది. మీరు వింటున్నది ఆ ఈశ్వర కాదు. మీరు వాసన చూసేది ఈశ్వర కాదు. నాకు మంచి సుగంధ ద్రవ్యములతో వాసనలు వచ్చాయి, ధ్యానములో మంచి రూపాలు కనిపించాయి, మంచి శబ్దములు కనిపించాయి. అవేవి కూడా ఈశ్వర కాదు, నిర్గుణ ఈశ్వర కాదు.
మరి అటువంటి నిర్గుణ ఈశ్వర ఎలా ఉంటుంది? ఈ సృష్టిలో, ఈ జగత్తులో స్థూలంగా ఉండే అవకాశమే లేదు. ఎందుకు? అనుభవించలేనిది ఏదైనా ఉంటే అది అన్నింటికి అనుభవించే నేనే. చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఎక్స్పీరియన్స్గా అనుభవించలేనిది ఏదైనా ఉందనుకోండి, సపోజ్, వాటన్నింటిని అనుభవించేది ఎవరు? నేనే. నేను అనుభవించలేదు. నేత్రం అనేది రూపం చూస్తుంది, ఓకేనా? కానీ ఆ నేత్రము నేను నన్ను చూడలేదు. మీకు ముందే చెప్పాను, కెమెరా అందరికీ ఫోటో తీస్తుంది, కానీ కెమెరాని ఫోటో తీసుకోలేదు. నేత్రం అందరినీ చూస్తుంది, కానీ తన నేత్రం తను చూసుకోలేదు. అదేవిధంగా సకల అనుభవాలన్నీ కూడా నా మీద, నాలోనే జరుగుతున్నాయి. ఈ అనుభవాల్లో నేను అనుభవంగా ఉండను. నేను అన్నింటినీ అనుభవించేదే నేను. కాబట్టి హరి ఓం. మళ్ళీ మధ్యాహ్నం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువుగా కాను అని అర్థం. మరొకసారి, అనుభవించే నేనే, అది ఎప్పటికీ ఉంటాను. అనుభవించబడే వస్తువుగా ఎప్పటికీ ఉండను అని అర్థం. అంటే ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. స్వామి చిన్మయానంద అంటారు, ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటారు. అంటే యు ఆర్ ఆల్వేస్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ఎక్స్పీరియన్స్డ్. అంటే యు ఆర్ ది ఎవర్ సబ్జెక్ట్, నెవర్ ఆబ్జెక్ట్. నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకునే ద్రష్టగానే ఉంటావు, తెలుసుకోబడే వస్తువుగా ఎన్నటికీ మారవు అని అర్థం. అందువలన ఈ విధంగా నేను చేసే ధ్యానం నా మీదే. కాబట్టి మనకి పూజ్య స్వామి దయానంద స్వామి ఏమంటారంటే, నిర్గుణ ధ్యానం అంటే ఏంటంటే ధ్యానం చేసే సాధకుని పైనే ధ్యానం చేయడమే నిర్గుణ ధ్యానం అంటారు. స్వామి దయానంద సరస్వతి ఏమన్నారంటే, అంటే సాధకులు ఉంటారు కదండి, మీరు ధ్యానం చేస్తున్నారు కదండి, మీరు ఎవరో ఊహాకల్పనలు అక్కర్లేదంట, మీ పైన మీరు ధ్యానం చేయడమే నిర్గుణేశ్వర ధ్యానం. ఇంతకీ నేనంటే ఏంటి? బాడీయా? శరీరం మీద కాదు. అది ఇక్కడ విషయం. నేను అంటే శరీరం మీద కాదు. శరీరము నాకు తెలుస్తుంది, శరీరం నాకు తెలుస్తుంది, కాబట్టి శరీరం మీద ధ్యానం కాదు. పోనీ మనస్సు మీద ధ్యానమా? మనస్సు నాకు తెలుస్తుంది, కాబట్టి మనస్సు పైన ధ్యానం కాదు. బుద్ధి నాకు తెలుస్తుంది, బుద్ధి పైన ధ్యానం కాదు. అంటే ఇలా మెల్లమెల్లగా శరీరం దాటి, ఇంద్రియములు దాటి, మనసు బుద్ధి దాటి ఏదైతే ఇంకా నీకు ఒక ఆబ్జెక్ట్గా, ఒక దృశ్యంగా తెలియబడదో, ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నిలిచిపోవడమే ఆత్మధ్యానం. అన్ని నెగెట్ చేశాం, కానీ నన్ను నేను నెగెట్ చేయలేను. సో కేవలం అవశిష్టంగా ఉండిపోతుంది. అందుకే నా శాస్త్ర, నా శాస్త్రం, నా శిష్యో, నా శిక్ష, నా చత్వం, నా చాహం, నా చాయం ప్రపంచ, స్వరూపావబోధో వికల్పా సహిష్ణు, తదేకో అవశిష్ట శివ కేవల అహం. నా మృత్యో న శంకా న మే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ, నా బంధు న మిత్రం న గురు నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివోహం. నాకు పుట్టుక లేదు, నేను పుట్టలేదు, నేను మరణించను, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేరు, నాకు మిత్రులు లేరు, నాకు బంధువులు లేరు, నాకు గురువు లేరు, నాకు శిష్యులు లేరు, నేను శిష్యుని కాదు, నేను గురువు కాదు. మరి చివరికి మిగిలేది ఏంటి? కేవలం శుద్ధ చైతన్యం ఒక్కటే మిగిలిపోతుంది, నేను అనే ఎరుక. అదే చిదానంద రూప, అదే శివ. ఆ శివే నేనై ఉన్నాను అని తెలుసుకోవాలి. అందువలన మనము ఎప్పుడైతే బయట మన పరుగులు తీయడం మొదలు పెడతామో వీరు ఈశ్వరునికి అంతంత దూరం అయిపోతారు అన్నమాట. ఎప్పుడైతే లోపలికి మీరు రావాలనుకుంటారో
అప్పుడు నేను నా మీదనే ధ్యానం చెయ్యాలి. అందుకే ఆరోగ్యం మనము ధ్యాన యోగం చూసాం. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్ యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ చెప్పాం. అంటే ఏంటి? మొత్తం ఏకాంత రహస్య స్థలములో కూర్చొని ఏకాంతంగా మనస్సు అంటే శరీరం అంతా నిఠారంగా ఉండి మనస్సుని ప్రశాంతంగా చేసుకొని మొట్టమొదటిసారిగా మీ కనుబొమ్మల మధ్య కానీ లేకపోతే ఈ నాసికాగ్రం అంటే టిప్ ఆఫ్ ది నోస్ అక్కడ దృష్టి పెడుతూ మెల్లగా శ్వాసను గమనిస్తే మీ దృష్టి ముక్కు మీద ధ్యానం కాదు, ఒక్కసారి మనస్సుని లయం చేయడానికి ప్రసన్నం చేయడానికి అది ఆధారంగా తీసుకుంటాము. మెల్లగా మీ యొక్క మనస్సు మీ యొక్క బుద్ధి ఇంద్రియములన్నీ లయమైపోతాయి. ఎక్కడ? మీ హృదయస్థములో. అక్కడ కేవలము ఒక చైతన్య ఎరుకుగా మాత్రమే మిగిలిపోతారు. అది సముద్ర అంతర్భాగములో నిర్మానుష్యమైనటువంటి ఆ గర్భములో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంత నిశ్శబ్దంగా కేవల ఆత్మ చైతన్య స్థితిలో ఉంటారు మీరు. దాన్నే కేవల బ్రహ్మస్థితి, కేవల నిర్గుణ ఈశ్వర స్థితి అంటారు ఆత్మయే. అందువలన ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియముల యొక్క సముదాయము, దాన్ని నిగ్రహించుకోవడం అనేది మొట్టమొదటి క్వాలిఫికేషన్ మీకు. రెండవ క్వాలిఫికేషన్ ఏమిటి? సర్వత్ర సమబుద్ధయ అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా, ఎన్ని రాగద్వేషాలు కలిగినా మన తీవ్రమైన ఉద్వేగాలు లోనవుతుంటాం. కానీ ఒక్కసారిగా ఈ జ్ఞానాన్ని మీరు నెమరు వేసుకుంటే ఒక్కసారి మీ మనసుని కుదుటపరుచుకొని స్థిరపరుచుకుంటారు. అంటే మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం. అందుకే ఎలాగైతే కదలకుండా నీరు అలా ఉంటుందో నిశ్చలంగా, ఒక్క రాయేసామనుకోండి ఓ కెరటాలు అటు ఇటు కదులుతాయి. మనస్సు కూడా ఆ నిశ్చలంగా కదలని నీరు వలె మనసును అలాగా స్థిరపరచుకోవాలి. ఇది రెండవ అర్హత. మూడవ అర్హత ఏమిటి? సర్వభూత హితేరతాహ అంటే సకల ప్రాణుల యొక్క మేలు కోరుతూ, అంటే దిస్ ఇస్ ద రియల్ బ్రదర్హుడ్, మదర్హుడ్, ఫాదర్హుడ్, సిస్టర్హుడ్, బ్రదర్హుడ్. అసలైనటువంటి హుడ్లన్నీ మన శాస్త్రం నుండి వచ్చాయి. వాళ్ళు ఏదో కొత్తగా మేమే బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ అని వాళ్ళు ఫాదర్స్ డే మదర్స్ డే పెట్టుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి. మనం ప్రతి క్షణం మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పిందే మన ధర్మం. కాబట్టి వాటిని చూసుకొని మనం గొప్పగా మురిసిపోతున్నాము, మన యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాము. మనము తేనె మనకు తరగనటువంటి కుండలతో బిందులతో తేనె ఉంటే మనం ఇవన్నీ మరిచిపోయి అక్కడ లైన్ కొడుతున్నాం. బెల్లం నీళ్ళు పంచదార నీళ్ళ కోసం లైన్ కొడుతున్నాం బయట ఎర్రగడ్డ బజార్లో. ఇది మన యొక్క అజ్ఞానమే తప్ప ఏమీ కాదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో అందుకే మన ప్రార్థనలన్నీ దీనికి ఆధారంగానే ఉంటాయి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడొస్తుంది ఇది? పురుష సూక్తంలో శాంతి మంత్రం. కాబట్టి 4 కాళ్ళు ఉన్నవి, 2 కాళ్ళు ఉన్నవి, 8 కాళ్ళు ఉన్నవి, 6 కాళ్ళు ఉన్నవి అనేక జంతువులు అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఎవరు కష్టం కలగకూడదు అని మనం ప్రార్థన చేస్తుంటామండి. సో ఈ విధంగా మనము సర్వభూత హితేరత సకల ప్రాణుల యొక్క హితం కోరుతూ మనము జీవిస్తుంటాము. ఈ 3 అంటే అందరి మేలు కోరుకోవడం అనేది 3వ అర్హత. మరి 3 అర్హతలు ఉంటే ఏం జరుగుతుంది అంటే
తే మామేవ ప్రాప్నువంతి. చూసారా, వాళ్ళు నన్నే పొందుతారు అన్నారు ఇక్కడ. మరి సగుణ ఈశ్వర ధ్యానం చేసిన సంగతి ఏమడిగాడు అర్జున్? అడిగితే ఏమన్నారు? వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు అక్కడ. ఆన్సర్ ఉత్తమ యోగ విత్తమ, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అర్జున. మరి నిర్గుణ ధ్యానం చేసిన సంగతి ఏంటి? వాళ్ళు నన్ను పొందుతారు, నన్నే చేరుకుంటారు. చూసారా, అందువలన అతే ఎవరైతే ఆత్మధ్యానం నిర్గుణ ఈశ్వర ధ్యానం చేస్తారో, అంటే ఈ లక్షణాలు, అంటే అచలం, కూటస్థం, అచింత్యం, ఇవి చెప్పాం కదా, వీటి లక్షణముల ఆధారంగా ఎవరైతే తన ఆత్మ చింతనతో ధ్యానం చేస్తారో వాళ్ళు నన్నే పొందుతారు, నన్ను మాత్రమే పొందుతారు, వేరెవరెవరు నన్ను పొందలేరని అర్థం. ఇక్కడ అర్థం ఏంటి? వారు మోక్షాన్నే పొందుతారు, అంటే చిన్న చిన్న ఫలితాలు అక్కర్లేదు, వారు మోక్షము నిస్సందేహంగా పొందుతారని అర్థం. అందువలన మీకు ఇక్కడ నిర్గుణ ఈశ్వర ధ్యానం అనేది హైయెస్ట్ అనమాట, 5వ లెవెల్ భక్తి. దీన్ని పరాభక్తి అంటారు. ఏమంటారండి? పరాభక్తి. ఈ పరాభక్తి గురించే భగవద్గీత 12వ అధ్యాయాన్ని భక్తి యోగము అన్నారు. భక్తి యోగము క్లేశోధికతరస్తేషాం. అమ్మా, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం. అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇప్పుడు అర్జును యొక్క ప్రశ్నకు సమాధానం అయితే భగవాన్ చెప్పారు. ఎలా? నీ సగుణ ఈశ్వర ధ్యానం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు, నిర్గుణ ఈశ్వర ధ్యానం చేసిన వారు నన్నే పొందుతారని చెప్పేశారు. అయితే నిర్గుణ ఈశ్వర ధ్యానం అంత సులభము కాదు. ఇది రెడ్ కార్పెట్ కాదు వాస్తవానికి. అయితే ఇది ఎంత కష్టం అనేది రేపు చెప్తారు. ఓకే, హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం మహాశ్రీ హరి ఓం ఓం మహాశ్రీ స్వామి హరి ఓం. ఓం మహాశ్రీ మహాదేవండి. మహాదేవ్ మహాదేవ్. హరి ఓం అమ్మ. హరి ఓం. హరి ఓం. వాసుదేవ వాసుదేవ. ప్రణాం స్వామి. స్వామీజీ ప్రణాం. మీరు ఎన్నింటి బయలుదేరుతారు? నేను 9 o'clock బయలుదేరుతాను. 8:45 కల్లా. 8:45 బయలుదేరుతారా? హరి ఓం స్వామీజీ. తత్వవేదాంత స్వామితో మాట్లాడాను నిన్న. వెరీ గుడ్ న్యూస్. వారి వరి అంతా శ్రీనివాస స్వామి చాలా మంచి మనిషి, వారికి ఇబ్బంది అవుతుంది కదా అని అంటారు. ఆయన స్వయంగా స్వయంగా స్వామీజీ చెప్తున్నారు శ్రీనివాస స్వామి. వాళ్ళు ఇబ్బంది అవుతారు, చాలా మంచి మనిషి, వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అన్నాడు. అంటే ఏం కాదు స్వామి అని చెప్పిన. కాదు, ఒకవేళ స్వామీజీ గారు రిక్వెస్ట్ చేశారు, స్వామీజీ గారు క్యాంప్ పెట్టకపోతే ఇబ్బంది అవుతారని చెప్పండి. సరే, ఈసారి అట్లా అడిగింది తీర్చకపోతే ఇబ్బంది అవుతారు కదా, తీసిన తర్వాత ఎందుకు ఇబ్బంది అవుతారు? చెప్తా స్వామీజీ. ఈసారి ఇప్పుడు యుఎస్ వే ముందు కలుస్తా. స్వయంగా
శ్రీనివాస స్వామి గారు స్వయంగా హనుమంతుడి వల్ల వచ్చి అడిగారు. తప్పక ఒకసారి ఐటెండ్ చేస్తాను. హనుమంతుడు అడిగితే రాముడికి ఈ కెనాట్ ఎస్కేప్ రామ. అది ఐటెండ్ చేస్తా స్వామి, ఇది తప్పక. ఓకే సార్. రైట్. హరి ఓం. మంచి శుభవార్త. హరి ఓం. హరి ఓం.